చూస్తున్నాం తమిళనాడు రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయంటే కొత్తగా పుట్టిన పార్టీ కేవలం రెండేళ్లైనా ఇంకా పూర్తిగా ఆ పార్టీ రంగంలోకి దిగి డైరెక్ట్గా గేమ్ని మొదలుపెట్టి కానేలేదు. అంతలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ పార్టీ కోసం రెండు కేంద్ర అంటే జాతీయ పార్టీలు, ఒకరేమో కొన్ని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడు రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయంటే కొత్తగా పుట్టిన పార్టీ కేవలం రెండేళ్లైనా ఇంకా పూర్తిగా ఆ పార్టీ రంగంలోకి దిగి డైరెక్ట్గా గేమ్ని మొదలుపెట్టి కానేలేదు. అంతలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ పార్టీ కోసం రెండు కేంద్ర అంటే జాతీయ పార్టీలు, ఒకరేమో కొన్ని ఏళ్ల పాటుగా పరిపాలించిన పార్టీ, ఇంకొకరు ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉన్న పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా నేనంటే నేను కొట్టుకుంటున్నాయి. ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా టీవీకేకి మేమంటే మేము సపోర్ట్ ఇస్తామంటే మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి ఒకరిపై ఒకరు ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. సో ఇప్పటికే అటు రాహుల్ గాంధీ అండ్ అమిత్ షా కూడా రంగంలో దిగినట్టు తెలుస్తోంది. విజయ్ ఫుల్ ఏకగ్రీవ మద్దతుని తెలుపుతామని చెప్పి కాంగ్రెస్ అండ్ అమిత్ షా చెప్తూ ఉన్నారు. సో ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5గురు విజయ్కి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్తో వెళ్ళొద్దు, కాంగ్రెస్తో వెళ్తే డెఫినెట్గా మీకు కొంత ముందు రోజుల్లో ప్రమాదం ఉంటుంది అని చెప్పి బీజేపీ ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తోంది. సో కాంగ్రెస్తో వెళ్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడతామని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తోంది. వెళ్ళొద్దని ప్రతిపాదన కూడా పెట్టింది బీజేపీ. ఇక బీజేపీకి సైద్ధాంతికంగా మాకు శత్రువుగా ఉంది అని చెప్పి బీజేపీ పైన గతంలో విజయ్ కూడా మాట్లాడిన విషయం తెలిసిందే. అంటే బీజేపీతో వెళ్ళడానికి విజయ్ కూడా సుముఖంగా లేరు. అందుకే కాంగ్రెస్ పార్టీ వైపు తనకు ఫుల్ మెజారిటీ రాలేదు కాబట్టి, ఫుల్ స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకున్నారు. ఒకవేళ కనుక ఫుల్ మ్యాజిక్ ఫిగర్ వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉండిపోయేది. అన్నాడీఎంకేతో పాటుగా కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలో ఉండిపోయేది, ఫైట్ చేసేది. కానీ ఇక్కడ ఎప్పుడైతే విజయ్ మ్యాజిక్ ఫిగర్ రాలేదో అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ తనతో పాటుగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ చేరడంతో ఆయన కూడా సుముఖంగానే ఉన్నారు. సో సుమారుగా 10 సీట్ల దూరంలో ఉన్నారు విజయ్. అయితే కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో గెలిచింది, 5గురు సపోర్ట్ ఇవ్వబోతున్నారు. మిగిలినటువంటి చిన్న చితక గెలిచిన పార్టీలు అంటే సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, వైసీకే నుంచి 2, ఐయుఎంఎల్ నుంచి 2, డిఎండికే నుంచి 1. సో ఇవే కాకుండా ఇప్పటికే విజయ్ పార్టీలో చేరి కండువా కప్పుకోవడానికి డిఎంకే నుంచి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు, అన్నా డిఎంకే నుంచి 10 మంది ఎమ్మెల్యేలు టచ్లోకి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. బికాస్ డిఎంకే స్టాలిన్ అనుకున్న స్థాయిలో రిజల్ట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినా రాలేదు. సో పొలిటికల్ ఫ్యూచర్ 5 ఇయర్స్ పాటుగా ఏంటో పరిస్థితి. కాబట్టి టీవీకే పార్టీలో చేరాలని చెప్పి డిఎండికేపై విశ్వాసం కోల్పోయిన 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారంట. ఇక అన్నా డిఎంకే ఏ రోజైతే బీజేపీతో అక్కడ పొత్తు పెట్టుకుందో అప్పుడే అన్నా డిఎంకే పని అయిపోయింది. ఒకప్పుడు 10 సంవత్సరాల పాటుగా జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం నడిపించినటువంటి అన్నా డిఎంకే ఇప్పుడు ఈ స్థాయిలో విఫలమవడం చూసినటువంటి అక్కడి నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సో టీవీకే విజయ్తో వెళ్తేనే కొంత మనకు అధికారం ఉంటుంది, మనం అందులో ఉండగలుగుతాము, లేదంటే మనం ప్రమాదంలో ఉన్నట్టే పొంచి ఉన్నట్టే అన్నట్టుగా అన్నా డిఎంకే నేతలు కూడా భావిస్తున్నారు. సో ఏమేం జరిగినా ఒకవేళ వాళ్ళ సపోర్ట్ తీసుకోకపోయినా విజయ్కి మాత్రం అటు కాంగ్రెస్ 5, సిపిఐ, సిపిఎం, వీసీకేలు కలిపి అన్ని కలిపితే సుమారుగా 122 సీట్స్ 122 స్థానాలతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం కనబడుతోంది. అయితే వీళ్ళు మద్దతు ఇస్తారు ఓకే, కానీ ఈ మద్దతు అనేది డెఫినెట్గా ఏదో ఒక రోజు మేము మద్దతు ఇచ్చాం కదా అని చెప్పి వెనకడుగు వేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి పార్టీలో చేరమని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంది విజయ్. సో లేదనుకుంటే కూటమిలో వాళ్ళకి సైతం భాగస్వామ్యం అంటే టీవీకేతో పాటుగా వాళ్ళకి సైతం భాగస్వామ్యం ఇచ్చి మంత్రి పదవులా ఇంకోటి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇంకోవైపు మనం ట్వీట్ చూస్తున్నాం. రాహుల్ గాంధీకి టీవీకే విజయ్ ఇచ్చినటువంటి రిప్లై. సో నేను విజయ్తో మాట్లాడుకొచ్చాను. సో ఐ స్పోక్ టు తిరు విజయ్ అండ్ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ టీవీకేస్ స్పెక్టాక్యులర్ రిజల్ట్ అని అటు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తే దానికి సమాధానంగా టీవీకే విజయ్ కూడా మై సిన్సియర్ థ్యాంక్స్ టు ది హానరబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్ సభ for the call and kind wishes. We shall remain committed to excellence in public service and preserving the culture ethos of our state, which requires collective cooperation. చూడండి విజయ్ రిప్లై కూడా ఇక్కడ collective cooperation beyond politics. We shall prioritize for the welfare of the people of Tamil Nadu. ఇది ఆయన రిప్లై. ఒకసారి కేసీ వేణుగోపాల్, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేత కేసీ వేణుగోపాల్ కూడా తమిళ పాలిటిక్స్లో ఎలా ఉంది, మీరు విజయ్కి మద్దతు ఇస్తున్నారన్నప్పుడు ఆయన రిప్లై ఇస్తూ ఒక మాట మాట్లాడుకొచ్చారు. కేసీ వేణుగోపాల్ ఏం మాట్లాడారో చూద్దాం.
Today we had a meeting to discuss about the Tamil Nadu political situation, basically post-election scenario. Honorable Congress President Mallikarjuna Kharge ji, LOP Lok Sabha Rahul Gandhi ji, in charge Girish Choudhary ji was there. The President of TVK, T.D. Vijay, has requested the INC for support to form a government in Tamil Nadu. INC is clear that the mandate in Tamil Nadu is for a secular government committed to protecting the constitution in letter and spirit. The INC is determined not to have the BJP and the proxies run the government of Tamil Nadu in any manner. T.D. Vijay has spoken about drawing inspiration from Perum Thalaivar Kamaraj also. Accordingly, the Congress leadership has directed the TNCC to take a final decision on T.D. Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. The Congress leadership has directed the TNCC to take a final decision on T.D. Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. Today we had a meeting to discuss about the Tamil Nadu political situation. Right, as the people of Tamil Nadu gave the verdict to the secular party. Secular ga undalani rakanga vallu verdict icharu kabatti definitely ga we as a secular party మేము కూడా విజయ్ వైపు నిలబడతాము. We also request coalition parties CPM, CPI, VCK and IUML, DMDK to accept this kind of request from TVK Vijay and we should also have to support them అన్నట్టుగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు. సో అంతా సపోర్ట్ ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒక విషయం గమనించండి, సపోర్ట్ ఇవ్వడం వేరు, వాళ్ళు డైరెక్ట్గా పార్టీలో చేరడం వేరు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఫుల్ మ్యాజిక్ ఫిగర్ దాటేసి కూటమి ముందుకు వెళ్ళింది. ఫస్ట్ నుంచి వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనసేన కొన్ని మంత్రివర్గ అవకాశాలు తీసుకుంది, బీజేపీకి ఒక మంత్రివర్గ అవకాశం ఉంది. సో అంతా సవ్యంగా నడుస్తోంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. బిఫోర్ ప్రీ ఎలక్షన్స్ లోపే వాళ్ళంతా కూటమిగా జతకట్టారు కాబట్టి ప్రీ పోల్లోనే. ఇక్కడ ఆఫ్టర్ పోల్స్ అండ్ రిజల్ట్స్ తర్వాత జత కట్టాలన్నప్పుడు డెఫినెట్గా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాంగ్రెస్ కానీ, సిపిఐ సిపిఎంలు కానీ, వీసీకేలు కానీ, ఐయుఎంఎల్ కానీ, డిఎండికే కానీ ఈ పార్టీలు విజయ్తో మద్దతు కడుతున్నప్పుడు విజయ్కి పూర్తిస్తే మ్యాజిక్ ఫిగర్ లేదు. సో వీళ్ళంతా గేమ్ చేంజర్లుగా మారే అవకాశం ఉంది. అది ఎలా అంటే ప్రీ పోల్గా అయి ఉంటే కనుక. కానీ ఇప్పుడు ఆ పోల్స్ జరిగిపోయాయి కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఏం చేయవచ్చు, ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా పబ్లికో లేకపోతే వాళ్ళకైనా డిమాండ్స్ ఉంటాయి పార్టీల పరంగా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఓ మంత్రి పదవి కావాలనో ఇంకోటో అది ఇవ్వడానికి అన్ని రకాలుగా సయోధ్య కుదిరితే సపోర్ట్ ఇస్తే ఓకే. లేదు ఇన్ బిట్వీన్ ఏదైనా జరిగింది అనుకోండి, సడన్గా మేము వెళ్ళిపోతామంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ పడిపోతుంది, మళ్ళీ ప్రభుత్వం కొలాప్స్ అయిపోతుంది. సో ప్రభుత్వం కొలాప్స్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రీ పోల్లో జరిగిన కమిట్మెంట్ వేరు, ఆఫ్టర్ పోల్ జరిగిన కమిట్మెంట్ వేరు. సో టీవీకే విజయ్ ఎలా ఆలోచిస్తున్నారంటే నాకు వాళ్ళ సపోర్ట్ కావాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎవరైనా పార్టీలో జాయిన్ అయితే ఇంకా బెటర్. లేదు నేను డిఎంకేనో అన్నా డిఎంకే నుంచో పార్టీలో డెఫినెట్గా నేను కూడా పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయాల్సిందే. పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తేనే సర్వైవ్ అవ్వగలుగుతాడు విజయ్. ఇప్పుడు మొన్నటి వరకు నేను పొలిటికల్గా డిఎంకేని విభేదించాను కదా, అన్నా డిఎంకేని విభేదించాను కదా, వాళ్ళతో పాటుగా దూరంగా ఉండాలి, వాళ్ళని కలవనివ్వకూడదు, వాళ్ళని చేరదీయ